కావాలంటే నాపై బుల్లెట్లు కురిపించండి. ఇక నిన్నెందుకు చంపాలే? అక్రమ నిర్మాణాలు కూల్చడానికి ఉపయోగిస్తున్నారు. నిన్నెందుకు చంపాలే? స్కూల్ జోలికి రావద్దు. అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. కావాలంటే తనపై బుల్లెట్ల వర్షం కురిపించాలి, కానీ ఓవైసీ స్కూల్స్ కూల్చవద్దని ఓవైసీ. ఇక ఇదో డ్రామా, ఇదో సెంటిమెంట్ డ్రామా. ఇప్పుడు ఇది సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై అక్బరుద్దీన్ సోమవారం స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు ఉచిత విద్యను అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించానని చెప్పారు. కానీ వాటిని కొందరు తప్పుగా చూపిస్తున్నారని అన్నారు. గతంలో తనపై కాల్పులు జరిగాయని, కావాలంటే మళ్ళీ బుల్లెట్ల వర్షం కురిపించాలని, కత్తులతో దాడి చేయాలని అన్నాడు. కానీ పేదల విద్యాభివృద్ధికి అడ్డు పడకూడదని వ్యాఖ్యానించారు. ఒకవేళ కూల్చిన కుతుబ్ మీనార్ కంటే ఎత్తైన భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఈ అక్బరుద్దీన్ గారు ఈ సెంటిమెంట్ డైలాగులు, లేకపోతే ఈ ముస్లిం సమాజాన్ని భావోద్వేగానికి గురి చేసి ఏదో మీ మీదికి అన్యాయంగా అక్రమంగా బుల్డోజర్ను పంపించి హైడ్రా ద్వారా ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేశాం కాదు, ఈ సక్రమ నిర్మాణాలు అనేలాగా మీరు భావోద్వేగాలు పెంచకండి. నిజంగా మీకు ముస్లిం సమాజం పట్ల, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల పట్ల మీకు నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే ఏం చేయాలి? మీరు అక్రమ నిర్మాణాలు ఎందుకు కడతారు? ప్రభుత్వాన్ని జాగా అడిగి, ఇగో మా ముస్లిం సమాజం కోసం, మా ముస్లింలో ఉన్న పేదల కోసం మేము ఇన్ని స్కూళ్ళు నిర్మించాలనుకుంటున్నాం, అందుకోసం మాకు ప్రభుత్వం ఒక స్థలం కేటాయించండి అంటే ప్రభుత్వమే ఇస్తుంది కదా. మీరు మంచి కార్యానికి ముందర పడితే ప్రభుత్వానికి చెప్పకుండా ప్రభుత్వ జాగాల్లోకి పోయి, లేకపోతే బఫర్ జోన్కి సంబంధించిన జాగాల్లోకి పోయి మీరు అక్రమ నిర్మాణాలు కడితే దాన్ని వదిలేయాలా? నువ్వు అంటున్నావు కదా కుతుబ్ మీనార్ కంటే ఎత్తైన విద్యా సంస్థలు కడతామని, ఇప్పుడు కూల్చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని స్థలం అడిగి మళ్ళీ విద్యా సంస్థలు నెలకొల్పు. అయిపోయా. దానికోసం కత్తులు బట్టి తీసుకొచ్చి నా మీద దాడి చేయర్రి, బుల్లెట్ల వర్షం కురిపించుర్రి అని నువ్వేదో ముస్లిం సమాజాన్ని మొత్తం ఉద్ధరించినట్టు వాళ్ళను సెన్సిటివ్ చేస్తే, వాళ్ళు ఈ ప్రభుత్వం మీద తిరగబడాలనే ఆలోచన చేస్తే ఇది తప్పు పద్ధతి. ఇప్పటికైనా మీరు కట్టాలనుకున్న స్కూళ్లకు స్థలం కావాలంటే ప్రభుత్వాన్ని అడగండి. వాళ్ళు ఇవ్వనప్పుడు వాళ్ళ సంగతి చెప్పొచ్చు. కానీ మీకు మీరే ప్రభుత్వం అన్నట్టు, మీరే ఇక్కడ మొత్తం సుప్రీం అన్నట్టు, ఎక్కడ జాగ్రత్త ఉంటే అక్కడికి పోయి మీరు కట్టి మళ్ళీ వాటిని కూల్చొద్దంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో హర్షించే విషయం కాదు. దీనికి నువ్వు బుల్లెట్లు కత్తులని వాడే భాష కూడా మంచిది కాదు.